ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచార ఫలితాలు కనుక మనం చూసుకునే ముందు గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే జన్మరాశిలోనే శని రవుల యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, అలాగే వ్యయంలో కుజ బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు. 19వ తేదీ నుంచి బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఆ పక్షం ప్రారంభం అయిన వెంటనే కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం స్థిరాస్తులకు సంబంధించి కానీ, మీ యొక్క వాహనాలకు సంబంధించి కానీ, లేకపోతే మీ తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే బంధువులతో వైరం పెరగడానికి అవకాశం ఉంటుంది. బంధువుల ద్వేషాన్ని పెంచుకోవడానికి, మీతో ద్వేషాన్ని పెంచుకుని మీతో గొడవలు పడడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా ఒక రకమైన తెలియని బాధ, ఒక తెలియని ఆందోళన మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా స్థిరాస్తులకు సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన జాతకులకి 19వ తేదీ నుంచి కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కొంచెం సోమరితనం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ధనం బాగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న పనులన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందులు రావడానికి, ఆటంకాలు రావడానికి, సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీరు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ విద్యా విషయం కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహాలకు సంబంధించి కూడా మీరు కొంచెం మనోవేదన చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన జాతకులకి 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అత్యద్భుతంగా రాణిస్తుందన్న విషయాన్ని గమనించాలి. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు, ఆ 22 నుంచి 26 వరకు కూడా వీళ్ళకి అంతకుముందు వచ్చిన అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు దూరం అవుతాయి. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి సొంత ఊళ్ళలోనే బదిలీలు జరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీకు అంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది. దాంతో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్త్రీల వల్ల కూడా మీకు సుఖం, సంతోషాలు సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఉంటాయి. పార్ట్నర్స్తో కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఇద్దరితో కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవటం వల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ విధంగా చూసినా కూడా బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు
ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, ఈ పిక్కలు కీళ్ళకు సంబంధించిన నొప్పులు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయకపోతే బయట ఫుడ్స్, బయట పానీయాలు మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది జీర్ణాశయం మీద ప్రభావం చూపించి ఖచ్చితంగా కూడా మీకు అనారోగ్య సూచనలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే అదే పక్షాంతరం సాధ్యమైనంత వరకు మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారితో కానీ, మీ తండ్రి తరపు బంధువులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళు మీ మీద ఏదో ఒక లేనిపోని నిందలు వేసి ఏదో విధంగా మీతో గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే అనుకోని దూర ప్రయాణాలు కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. గొడవలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 16వ తేదీ నుంచి మరి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శనితో పాటు రవి కూడా ఉన్నాడు, జన్మరాశిలోనే రవి ఉన్నాడు. అందువల్ల ముఖ్యంగా ఈ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కోపం పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వేళకి అతిక్రమించి భోజనం చేయటం, అలాగే ప్రయాసతో కూడిన పనులు చేయటం, పనుల్లో మీరు ఎక్కువగా అలసిపోవడం లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతోనూ స్నేహితులతో కూడా మీరు కొంచెం గొడవలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యవహారాలన్నీ కూడా ఏదో రకంగా ఇబ్బంది కలగటం, కాలాతీతం అవ్వటం, సమస్యలు రావటం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే సమయానికి పనులు కాకుండా మీరు ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత ఒత్తిడి పెడతాడు, ఒత్తిడి కూడా పెట్టేస్తాడు. ఆ ఒత్తిడి పెట్టడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత నిబద్ధతతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 1000 స్థానంలో కుజ బుధ శుక్రుల సంచారం చేస్తున్నారు. ఈ 1000 స్థానంలో కుజ బుధ శుక్రుల సంచారం చేయడం వల్ల శుక్రుడి వల్ల ఈ రాశికి చెందిన జాతకులకు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రయాణాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ ప్రయాణాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అనాసక్తంగా ఉండకూడదు, అనాలోచితంగా ఉండకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, ఈ ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్తారు. ఆ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బాగా అలసిపోయి అనారోగ్య సూచనలు ఇంకా పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాలి. బంధువులతో మీకు వైరాలు ఏర్పడతాయి, గొడవలు ఏర్పడతాయి, ద్వేషం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరించదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బుధుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం 19వ తేదీ నుంచి బుధుడు రాశిలోకి సంచారం వస్తున్నాడు. ఈ రాశిలోకి రావడం వల్ల కొంచెం బుధుడు 1లోకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఎంతో కొంత మానసికమైన అశాంతి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇతరులతో గొడవలు మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క కీర్తిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, అక్కలు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ అందరూ కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల నుంచి మీరు తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు
ఓర్పు సహనాలతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ద్వితీయ పక్షంలో కూడా ఫిబ్రవరి నెల ద్వితీయ పక్షం కూడా ఆదాయం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో, మీకన్నా పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో అందరితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని వదిలేయండి. అంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తప్పించి మీరు కూడా ఇంకో రెండు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది, గొడవ పెరుగుతుంది, సమస్యలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా విద్యార్థులకు కూడా ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టకుండా మీరు విద్యలో సత్ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఈ సెల్ ఫోన్ల మీద, చాటింగ్ల మీద, సినిమాల మీద పెడితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందరన్న విషయాన్ని గమనించాలి. అలాగే మాట్లాడే మాట తీరు కూడా మీరు మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది, మాట వచ్చేస్తూ ఉంటుంది. ఆ అసహనంతో మీరు ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనేస్తారు. ఆ అనేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీ రిలేషన్స్ దెబ్బతినిపోతాయి, మీ యొక్క సంబంధం బాంధవ్యాలు దెబ్బతినిపోతాయి. మీ వ్యాపార భాగస్వాములతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, ఇతరత్ర బయట వారితో కానీ మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతిని ఖచ్చితంగా కూడా మళ్ళీ మీకు కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉండిపోండి. అవతల వాళ్ళు ఏదైనా ఒక కోపం మాట మాట్లాడినా మౌనంగా ఉండిపోండి. ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే అక్కడే ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. అంతేగాని అవతల వాళ్ళు ఏదో మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది, గొడవలు పెరుగుతాయి, సమస్యలు వస్తాయి అనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ నెలలో ఈ రవికి, బుధుడికి, కుజుడికి మీరు ప్రతిరోజు కూడా జపం చేయండి. అలాగే శనికి కూడా జపం చేయాలి. ఈ ప్రతిరోజు కూడా జపం చేయండి. జపం చేస్తూ మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మబలం పెరగడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. మీ స్థితిలో మార్పు రావడానికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. మీకు యోగిస్తుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, ఈ పిక్కలు, కీళ్ళకు సంబంధించిన నొప్పులు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయకపోతే బయట ఫుడ్స్, బయట పానీయాలు మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది జీర్ణాశయం మీద ప్రభావం చూపించి ఖచ్చితంగా కూడా మీకు అనారోగ్య సూచనలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే పక్షాంతరం సాధ్యమైనంత వరకు మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారితో కానీ, మీ తండ్రి తరపు బంధువులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళు మీ మీద ఏదో ఒక లేనిపోని నిందలు వేసి ఏదో విధంగా మీతో గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే అనుకోని దూర ప్రయాణాలు కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
గొడవలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 16వ తేదీ నుంచి మరి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శనితో పాటు రవి కూడా ఉన్నాడు, జన్మరాశిలోనే రవి ఉన్నాడు. అందువల్ల ముఖ్యంగా ఈ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కోపం పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వేళకి అతిక్రమించి భోజనం చేయటం, అలాగే ప్రయాసతో కూడిన పనులు చేయటం, పనుల్లో మీరు ఎక్కువగా అలసిపోవడం లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతోనూ స్నేహితులతో కూడా మీరు కొంచెం గొడవలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యవహారాలన్నీ కూడా ఏదో రకంగా ఇబ్బంది కలగటం, కాలాతీతం అవ్వటం, సమస్యలు రావటం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే సమయానికి పనులు కాకుండా మీరు ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత ఒత్తిడి పెడతాడు, ఒత్తిడి కూడా పెట్టేస్తాడు. ఆ ఒత్తిడి పెట్టడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత నిబద్ధతతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 1000 స్థానంలో కుజ బుధ శుక్రుల సంచారం చేస్తున్నారు. ఈ 1000 స్థానంలో కుజ బుధ శుక్రుల సంచారం చేయడం వల్ల శుక్రుడి వల్ల ఈ రాశికి చెందిన జాతకులకు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రయాణాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ ప్రయాణాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అనాసక్తంగా ఉండకూడదు, అనాలోచితంగా ఉండకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు రావడానికి, ఈ ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్తారు. ఆ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బాగా అలసిపోయి అనారోగ్య సూచనలు ఇంకా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. బంధువులతో మీకు వైరాలు ఏర్పడతాయి, గొడవలు ఏర్పడతాయి, ద్వేషం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరించదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బుధుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం 19వ తేదీ నుంచి బుధుడు రాశిలోకి సంచారం వస్తున్నాడు. ఈ రాశిలోకి రావడం వల్ల కొంచెం బుధుడు 1లోకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఎంతో కొంత మానసికమైన అశాంతి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇతరులతో గొడవలు మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క కీర్తిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, అక్కలు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ అందరూ కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల నుంచి మీరు తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఓర్పు సహనాలతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ద్వితీయ పక్షంలో కూడా ఫిబ్రవరి నెల ద్వితీయ పక్షం కూడా ఆదాయం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో, మీకన్నా పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో అందరితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని వదిలేయండి. అంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తప్పించి మీరు కూడా ఇంకో 2 మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది, గొడవ పెరుగుతుంది, సమస్యలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఖచ్చితంగా
జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టకుండా మీరు విద్యలో సత్ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఈ సెల్ ఫోన్ల మీద, చాటింగ్ల మీద, సినిమాల మీద పెడితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందరన్న విషయాన్ని గమనించాలి. అలాగే మాట్లాడే మాట తీరు కూడా మీరు మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది, మాట వచ్చేస్తూ ఉంటుంది. ఆ అసహనంతో మీరు ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనేస్తారు. ఆ అనేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీ రిలేషన్స్ దెబ్బతినిపోతాయి, మీ యొక్క సంబంధం బాంధవ్యాలు దెబ్బతినిపోతాయి. మీ వ్యాపార భాగస్వాములతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, ఇతరత్ర బయట వారితో కానీ మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతిని ఖచ్చితంగా కూడా మళ్ళీ మీకు కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉండిపోండి. అవతల వాళ్ళు ఏదైనా ఒక కోపం మాట మాట్లాడినా మౌనంగా ఉండిపోండి. ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే అక్కడే ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. అంతేగాని అవతల వాళ్ళు ఏదో మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది, గొడవలు పెరుగుతాయి, సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ నెలలో ఈ రవికి, బుధుడికి, కుజుడికి మీరు ప్రతిరోజు కూడా జపం చేయండి. అలాగే శనికి కూడా జపం చేయాలి. ఈ ప్రతిరోజు కూడా జపం చేయండి. జపం చేస్తూ మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మబలం పెరగడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. మీ స్థితిలో మార్పు రావడానికి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.